హరి ఓం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతిరంఘ్రియం స్మరామి. లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీహిరణ్యగర్భాభ్యా నమః, శచీపురంధ్రాభ్యా నమః, అరుంధతీ వశిష్ఠాభ్యా నమః. సర్వేభ్యః గురుభ్యః మాతృభ్యః పితృభ్యః నమో నమః. అధ గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాన శృణ్వన్నోతిభిశ్చితసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శృంగైశ్చగదంతశ్చ కపిలోకజగన్నికః లంబోదరశ్చ విఘ్నరాజో వినాయకः ధూమకేతుర్గణాధ్యక్షో వరచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణ హిరణ్మస్కందపూర్వజ షోడశైతాన్నామాని ఎప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నికమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. గణాధిపతిం ఆవాహయామి. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. శృణ్వన్నోతిభిః శ్రీమహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానపద్మార్కం గజానమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం వాస్మయేకజానం భూతగణాతిసేవితం కపిత్థజంబోపలసారభక్షణముమాసుతం శోకవినాశకారణనమామి విఘ్నేశ్వరపాదపంకజం. శ్రీమహాగణపతి దేవతాభ్యో నమః. నమృతవస్థను స్వాహాసి. పెట్టు యథాస్థానం ఉద్వాసయాన్ని అక్కడ పెట్టు. యాజ్ఞస్థానం ఎప్పుడు అద్య నేను ఒక్కడే ఆచరిస్తా. పునరాచమ్య కేశవ. ఎవరన్నా రాకునే వాళ్ళు కొంచెం మాధవేనేలే కేశవాశ్వనారాయణ ఎవరైనా కొత్తగా వచ్చినాడు గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః శ్రీకేశాయ నమః శ్రీకృష్ణాయ నమః. పూర్వేణ సంకల్ప్య. కొత్తగా వచ్చిన వాళ్ళు మనస్సులోనే మీ కోరిక అనుకోండి. సంకల్పానికి ఎదిగితేనే ఆ సంకల్ప సిద్ధి. సంకల్పమే లేకుంటే ఏమి ఎదరా నీకు అని అట్లయితుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ద్వారపూజ ఇప్పుడు పనికిలే. మనం పూజ చేసేటప్పుడు ద్వారపూజ ఇక్కడనే చేస్తాం. ఆసన సంస్కారం ఇంకా ఏముంది లేము. భట్టిత్యాస్త్రేణ పశ్చింతానం సంపూజ్ఞామ సరస్వత్యై దక్షిణే మహాలక్ష్మీ నమః. ఇదే చేసుకుందాం. వరశ్రీపరగణపతయే నమః. స్ఫుటకాయ నమః. క్షేత్రపాలకాయ నమః. యోగినీభ్యో నమః. సుందరాసంగనిధయే నమః. వామి సైతపద్మనిధయే నమః. దక్షిణే గంగాయై నమః. యమునాయై నమః. ధాత్రే నమః. విధాత్రే నమః. బ్రాహ్మ్యే నమః. మాహేశ్వర్యే నమః. దేహల్యాం ద్వారపు అపక్రామం తు భూతాద్యా పిశాచా సర్వతో దిశం
యచ్చాంతనిపసంతస్య దేవతా భువి సంస్థితా అప్సర్పంతు ఏ భూత భువి సంస్థితా భూతా విఘ్నకర్తారా తేన సంతు శివాగ్నయః భూతోచ్చాటనం. ఇవి మామూలు నిత్య పూజ బ్రాహ్మణులు కానీ తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చేస్తే ఇది పాదత్రయం తాళత్రయం మధ్యే తిర్యదృశ సముద్రమేఖలే దేవి నిద్రలేస్తూనే చెప్పుకోవచ్చు. సముద్రమేఖలే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే ఈ భూమిం స్వాఛాత్య నైరుత్యం గంధం వాస్తు పురుషం బ్రహ్మాణం రథం పూజ్య. దీపారాధన చేసావు కదా చోటికయ్యా, ఏం లేదు. ఉన్ని ప్రాకార చేసుకొని ఆ శాఖ దీపారాధన చేసినాక ఇట్లా పట్టుకొని అది ఊరికే ఇట్లా అనుకోండి అమ్మా, ఇది ఊరికే దీపారాధన చేసినట్టు కాదు. తత్తేజసే ఆత్మేణ సమర్ప్య హుం ఫట్ రక్ష స్వాహ శూలేన బాహినో దేవి పాశి ఖడ్గేన చంద్రికే ఘంటాస్వనేన పాశి చాపత్యానేస్సే. ఇంకా తీక్ష మహాకాల్. ఇప్పుడు న్యాయంగా అయితే అక్కడ కుర్మ చక్రం రాయించాను, గుర్తుందా? కుర్మ చక్రం వేయాలి, అదే ఆ ముగ్గే నేను భావిస్తున్నా. మామూలు అయితే వీటికల్లా ఇవి మొదట తీసి పక్కన పెట్టాలి. అంటే మా మీరు పాల్గొందరు, ఒక్కొక్క కలశం దగ్గర ఒక్కరు ఉందరు. చెప్తా, అది ఇంకా అంత లోపలికి తీసుకో. ఎప్పుడు కూడా అమ్మకు అధో త్రికోణం చూస్తున్నారా? అధో త్రికోణం చుట్టూ వృత్తం, వృత్తం చుట్టూ చతురస్రం. మరి అక్కడ గీయండి, ఇక్కడ గీయండి, గీయండి. ఏం చేస్తారు? ఆ పక్క తిన్నాం. మరి కొంచెం అందరు నేర్చుకోవాలని. ఫస్ట్ త్రికోణం, తర్వాత సర్కిల్, తర్వాత స్క్వేర్. నువ్వు అది ఎత్తి పట్టుకో. మరి అదే కుంకోది అది చెంబెత్తి పట్టుకో. పక్కన పెట్టిండు. అయిందా? దానికి ఏది షూట్ కావడంలా ఇది పెడితే పట్టడం. అది అగ్నిపాత్ర కావాలి కదా. ఇప్పుడేం లేదు, భూమే అగ్ని, అగ్నిగుండం అనుకోండి. అగ్ని పైన సూర్యకళలు, అది అగ్నితో సమానమే. సూర్యకళల పైన చంద్రకళలు, ఈ మూడు కళలు మనం చూడగలిగేది కార్తీక శుద్ధ పౌర్ణిమ. పున్నాగాలు నాట్యం చేస్తాయి, మనకు తెలియదు. అసలు ఈ చంద్రుడు కాదు, సూర్యుడే ప్రదక్షిణ చేసే చంద్రుడు ఉన్నాడు, గొప్ప గ్రహం. కృత్తిక అనే నక్షత్రం 6 నక్షత్రాలు. అగ్ని సంపుటి కృత్తిక, బహుళాగ్నేయ
హుతబ్ కొన్ని సౌనిక దానిపైన చూడండి చంద్రుడు వర్షిస్తాడు. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజే. అప్పుడు ఇది తడుస్తూ చుట్టూ నీరు గారుతుంది. సంపూర్ణ గ్రహణంలో సూర్యగ్రహణంలో ఉంగరంగా ఏర్పడినట్టు చుట్టూ అదే ఆవిరైపోతుంటాయి, పడుతుంటాయి. ఈ మనోహర దృశ్యం మానవుని కంటికి అంత కనపడదు, పాములు గ్రహిస్తాయి. అవి తమ మీది నెత్తి మీది మణిని పక్కన పెట్టి దాన్ని చూచి పులగించి నాట్యం చేస్తాయి. అంతకుముందు తన మణితో దేవతానాగాలు వ్యవహరించేది అది గొప్పది. అది 3 కళల సంయోగము కార్తీక శుద్ధ పౌర్ణిమ మనం చూడవచ్చు. అలాగనే ఇప్పుడు అక్కడ అగ్నిపాత్ర అగ్ని కళను ఆహ్వానిస్తాం. తీయండి మీరు. ఇప్పుడు కూర్మ చక్రమైనా అక్కడ రాయించుకునే కూర్చుని ఇరీక్ష లేదు. సింపుల్ అంటే త్రికోణము, వృత్తం, చతురస్రం, భూపురం. మళ్ళీ త్రికోణం అమ్మది, చతురస్రం భూపురం. మళ్ళీ అందుకై శివునివి రౌండ్. ఈ 3 కలిస్తే మనకు సాధవు శ్రీయంత్రం అవుతుంది. శ్రీయంత్రం మీద అయినా పెట్టచ్చు, కూర్మయంత్రం మీద, కంప్లీట్ కూర్మం మీద, ఆది కూర్మం మీద మోస్తున్నాయని ఇంతకుముందు చెప్పాను. ఆది కూర్మం మీదనే ఆది వరాహం ఉంది. ఆది వరాహం మీదనే అష్టదిగ్గజాలు ఉన్నాయి. అష్టదిగ్గజాల పైన వరాహమూర్తి భూమిని ఎత్తుకొని ఉన్నాడు. ఈ లక్ష్మణ కుమారుడు చెప్తాడు, రాముడు విల్లెత్తుతున్నాడు, మీ మెడలు ఇరుగుతాయి, తలకిందులైతారు, జాగ్రత్తగా అటెన్షన్ ప్లీజ్ అంటున్నట్టు మనకు రామాయణంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం చూడండి, ఎందుకమ్మా లైట్ అయ్యి నువ్వు కాబట్టింది. నేను మన ఆమె చెల్లెలు వచ్చిందేమో. అయిందా అమ్మా? చక్రం బిలిఖ్యా, కుమ్మ చక్రం కూడా వేయొచ్చు అక్కడ. మనకు 4 శిష్యులు ఉంటే దానికి పూజ చేయండి. కొందరన్నా చేయండి ముత్తైదాలు, అక్షింతలు. మళ్ళీ తెస్తూలే ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతిలో పూజ చేయండి. ఆధార శక్తి అయినమా అర్జుడు భూమి ఆకర్షణ శక్తి అంటాం. ఇన్ని ఆకర్షించే శక్తి ఉంది అది. కూర్మాయ నమః మొదటి ఉండేది. దానిపైన అనంతాయ నమః ఆదిశేషుడు. దానిపైన వరాహాయ నమః, వరాహుని మీద పృథివ్యై నమః, సుధర్ణవాయ నమః, నవరత్నద్వీపాయ నమః. పాల సముద్రం, దాంట్లో నవరత్నద్వీపం, మణిద్వీపం అని వాళ్ళు మొత్తుకొని వచ్చినారు. ఆడవాళ్ళు బాన్నారు. వాళ్ళకంతా మహాలక్ష్మి కనపడింది. ఆ మణిద్వీపం రాసింది ఎవరో వైశ్యులు ఉంటారు, మనకు ముఖ్యంగా డబ్బు ఉంటే చాలు. స్వర్ణశైలాయ నమః, నందనవనాయ నమః. అమ్మ నీకు దగ్గర అక్కడి పోయి ఇది ఇంకా కావలిస్తే
వేసుకుంటూ కింది నుంచి స్వర్ణ శైలాయ నమః, కింది నుంచి నందన వరాయ నమః, కల్పవృక్షేభ్యో నమః, రత్నభూమికాయ నమః, స్వర్ణప్రాకారాయ నమః, రత్నమండపాయ నమః, స్వర్ణవేదికాయ నమః, రత్నసింహాసనాయ నమః, ఆధారశక్తిం. ఇవి నేనే చేస్తా. గంగణేశాయ నమః, సంసరస్వత్యై నమః, దుం దుర్గాంబికాయై నమః, క్షం క్షేత్రపాలకాయ నమః. ఇట్లా అనుకోండి. గురిక ఊర్ధ్వకేశి విరూపాక్షి మాంసశోణితపక్షణి ఇంతవరకు శీర్షస్నానం చేసి జుట్టు ముడేసుకోకూడదు. అప్పుడు వాటినల్లా ఇది ఆరిపోయి ఉంటుంది. ఇది ఇచ్చి కొప్పు కట్టుకోవాలి. మగవాడితే జుట్టు వందే చాముండే మణిధారిణి మత్రిణి శిఖరిణి భయంకరి హుం భట్ట స్వాహ. మనకు మామూలు చెప్పాను, మామూలు ఆచమనం చెప్తాను. తత్వాచమనాలు ఇప్పుడు వద్దు, నేను ఒక్కడిని చేస్తా, చూస్తుండండి. ఓం హ్రీం క్లీం ఐం సౌం హ్రీం శ్రీం గయైల హ్రీం సౌ ఐం క్లీం శ్రీం ఆత్మతత్వేన స్థూలదేహం కైం విద్యాతత్వేన సూక్ష్మదేహం పశ్యత సకల హ్రీం శివతత్వేన కారణదేహం పశ్యత సకల హ్రీం సదాశివతత్వేన. ప్రతి ఒక్కరికి స్థూల దేహం ఉంది. ఈ స్థూల దేహము తప్పుటడుగు వేయబోతే మనోబుద్ధి చిత్తాహంకారం మనస్సు పర్వళ్ళు దొరుకుతుంది, పాపచేష్టలు కూడా చేస్తుంది. అది కోతి బుద్ధి శాసిస్తుంది దాన్ని. అలాగనే ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మతత్వం ఫస్ట్ది స్థూల దేహాన్ని శాసిస్తుంది. మళ్ళీ సూక్ష్మదేహం అనేది ప్రతి ఒక్కటి తీర గడ్డివాము కాల్చని పోయి ఇంత పత్తి తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు, ఇంత భాస్వరం పెట్టినాడు, అంటిస్తే అంటుకున్నాడు. అది అంబా అనే వాళ్ళకే వాడికి హృదయం. ఒరే, ఈ రెడ్డిగాని మీద నాకు కోపం ఉండవచ్చు, ఈ 15 వాళ్ళ వామిగిన గాలి చేస్తే వీడు కడుపు నిండా వాటికి అన్నం పెట్టాడు, ఆ గోడ నాకెందు చూసుకున్నాంబా అని వెళ్ళిపోతాడు. అది మనలో ఉన్న సూక్ష్మదేహం, ఆత్మతత్వం. అది సూక్ష్మదేహం. మళ్ళీ కారణదేహం. నేనేమో అనుకుంటున్నా, ఈసారి చూడు ఎంత క్షీణిస్తుందో. పోయినసారి 70 మంది అని ఇవి పెట్టి ఒక్క విధవ కాకుంటే ఒక్క విధవ పూలదండ తీసుకొని నన్ను ఇంతవరకు దత్తాత్రేయుడని కొలిచిన వాళ్ళే కదా. కనీసం మధు గారి, మాదన్న గారి, అశోక్ గారిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని కాదు. నేను అనుకునేది నాది అదేకం. నేను కారణదేహము లలితాదేవి ప్రచారం కొరకు పుట్టాను. ఫస్ట్ అప్పట్లో 98లో ఎక్కడ లలిత లేదు. భూమికి తేగలిగాను. మళ్ళీ హైదరాబాద్ రస్తాలో మధ్య వస్తుందిడమ్మ దేవాలయం కట్టించాడు. లలితా దేవాలయం కట్టించాడు కదా. సెంటర్ను దాన్ని ఏమంటాం, జడ్చర్ల దగ్గర కట్టించాడు స్వామి ఒక ఆయన 5లో. అది కారణదేహం. మహాకారణదేహం మనకు కాదు. రాముడు లాంటి వాడు గొప్ప అనేక కారణాలతో వాడు శివభక్తుడైనా, బ్రాహ్మడైనా, బ్రహ్మవంశీయుడైనా, బ్రహ్మ మునిమనవాడు చంపవలసి వచ్చి. అది మళ్ళీ చూసుకుందాం. దత్తాత్రేయుని పక్కన పెట్టండి. శంఖపత్ర అసాధ్యం.
ఇది నాయన న్యాయంగా శంఖపాత్రలో పోయింది తీర్థంగా శంఖపాత్ర పోయాలి. ఓపిక లేక చెప్తా, శంఖం ఉంది, పాత్ర ఉంది, వద్దు. మామూలు ఆసాదన చూస్తాం. స్వదక్షిణే చంద్రం త్రికోణ రశన వృత్త చతురస్రాత్మక మండలం కృత్వా. ఈ పుస్తకాలు మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా ఇచ్చాను. అగ్ని, అసుర, నైరుతి రాక్షసుడు, వాయుకోణేషు మధ్యే పరితశ్చ ఇది అభ్యర్చ ఓం భట్ ఇది ఆధారం ప్రక్షాళ్య. ఇది కుదరలేదు, ఇది పెట్టి దాని మీద పెట్టాను. ఆధారం ప్రక్షాళ్య వన్యమండలాయ అట్లా పట్టుకుంటే ఒకరు. ధర్మప్రద దశకళాత్మనే మహాకామేశ్వరి శంఖపాత్రాధరాయ. ఇది మండలే ఆధారం సంప్రాప్య అగ్నేర్ దశకళాం సంపూజ్య. అగ్నికి 10 కళలు ఉన్నాయి, ఇంకా ఇక్కడి నుంచి లెక్కించుకోవచ్చు. అగ్ని కళలు అంటే కింద భూమి మీద ఇట్లాంటి పాత్ర పెడితే ఇది కుదరలే, కరెక్ట్ కూర్చోవాలి. చేయిస్తారు ముక్కాలు పీట, మనకొద్దులే దాని మీద ఏంటి. ఓం ఐం హ్రీం శ్రీం ఒకటి చెప్తుండండి. ఎం ధూమ్రార్చిషే నమః, ఎం ధూమ్రార్చిషే నమః, రం ఊష్మాయై నమః, లం జ్వలిన్యై నమః. అమ్మ మీరు వేసి మీరు ఇవతలికి వస్తురు, అందుకు ఇది చేయండి. ఓం జ్వాలిన్యై నమః, శం విస్ఫులింగై నమః, శం సుశ్రీయై నమః, శం స్వరూపాయై నమః, హం కపిలాయ నమః, లం హవ్యవాహాయ నమః, క్షం కవ్యవాహాయ నమః. ఆ పూలు కూడా తీసుకోవచ్చు, ఇంకా మీరు లేయండి. మిగతా వాళ్ళకు ఛాన్స్ పొండి అమ్మా. పచ్చది మా అది ఎక్కడ, కానీ అగ్నికళకు అయితే సరిపోవు. అయితేనండి. అగ్నిదూతం నృణామహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం విధిమం. ఓం ఇటబట్టు మాధవి, ఓం అసునిచే అక్కడ పెట్టుకోండి, రోజు జరగండి. అసుని పునరస్మాసు చక్షు పునః ప్రాణమీనో దేహి భోగం జోక్పశ్యమ సూర్యముచ్చరంతం మన్మతే మృయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానే వైధాష్టానముపహ్వతే. అగ్ని ప్రతిష్టాపనం కుర్యాత్. కాంశం వా రాగితన్నా జయించుకో, రౌప్యం వా వెండిదైన ఆధారపీఠం మోయాలి. చెంబు వా శంఖపాత్రం ప్రక్షాళ్య. అది ఓం ఐం హ్రీం శ్రీం. ఒక్కటి పాత్ర మన కడిగినట్టు. ఇప్పుడు దాంట్లో ఏంటి లేదు. ఇప్పుడు అగ్నితో భూమిని సంప్రార్థన చేసి ఓ పాత్ర పెట్టాం. ఇప్పుడు ఆ పాత్రకు మనం పూజ చేస్తే అది ఏమవుతుంది, సూర్యగడలు అవుతాయి. ఓం ఐం హ్రీం శ్రీం. మీరు శ్రీం చెప్తే కం తపిన్యై నమః. దాంట్లో పూలు కూడా చర్చించవచ్చు. ఖం తాపిన్యై నమః, గం భం ధూమ్రాయ నమః, గం మరిచ్యై నమః, గం జ్వాలిన్యై నమః,
శం రుచ్యై నమః శం సుషుమ్నాయ నమః జం భోగదాయ నమః శం విశ్వాయ నమః బోధిన్యై నమః ఠం ధారిణ్యై నమః ఠం క్షమాయ నమః ఢం క్షమాయ నమః ఢం ధారిణ్యై నమః నం భోజిన్యై నమః తం విశ్వాయ నమః ఠం భోగదాయ నమః ధం సుషుమ్నాయ నమః ధం రుచ్యై నమః నం జ్వాలిన్యై నమః తం మరీచ్యై నమః తం ధూమ్రాయ నమః తం కామిన్యై నమః తం తత్పిన్యై నమః 12 కళలైనా 24 అక్షరాలు ఇట్లా కానించి ఇట్లా పైకి పోయింది. కళలేమో 12 అక్కడ రాయించాను. ఇట్లా వస్తాయి ఇట్లా వస్తాయి. అప్పుడు సూర్యుడిది ఆ సత్యేన సా వర్తమానో నివేశనామృతం మత్యం చైరణ్యేన సవితారాస్థాన దేవో యాది భువనాది పశ్యం ఓం ఇటపటు అసునిజే పునరస్మాచక్షు ప్రాణమహీన దేయభూ దేవన్మతే మృడయాన స్వస్తి సూర్యప్రతిష్టాపనం కుర్యాత్ అయిపోయింది. న్యాయంగా అయితే ఈ పాత్ర మీద ఈ కలశాన్ని కూర్చోబెట్టి కలశాన్ని తొలుతాలి. చూడు, ప్రయత్నం చేయి. ఉంటుంది. ఉంది స్వామి. ఏమో నీకేటు మీరు అంతే మాది. ఇక పైన దీనికి చేస్తూ రావాల్సింది ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఉం సోమమండలాయ కామప్రద షోడశకళాత్మనే శ్రీ మహాకామేశ్వరి శంఖామృతాయ నమః. దాని మీద శంఖం పెట్టచ్చు. ఇది జలం పూరయిత్వా కుశ దర్భలు పుష్ప తమాలం ఆకులు తమలపాకు వేసిన నిక్షిప్య నువ్వు దాన్ని పట్టుకో, నేను దీన్ని పట్టుకుంటా. కలశముఖే విష్ణు కంఠేరుద్రమాశ్రమూలే తత్స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదాధ యజుర్వేద సామవేద హ్యధర్మణ అంగైశ్చైస్థితా సర్వే కలజాందుతమ బ్రహ్మోండోదరతీర్థాని కరైః స్పృష్టాని తేరభి తేన సత్యేన దేవాతీర్థం దేవాదివాకరః ఇది సూర్యం ప్రార్థయేత్. ఈ అంకుశముద్ర సూర్యమండలంలో ఉన్నటువంటి జలాన్ని తీసుకురావాలి. గంగయ్య పట్టుకో, గంగయ్య యమున చెప్పుకోవాలి సింధు కావేరి జలం ఆయాంతు శ్రీ మహాకామగమేశ్వరి పూజ్యార్థం ధృతక్షయకారక ఆ కలచేడు ధవతి పవిత్రే పరిశుద్ధతే ఆపో వైరం సర్వం విశ్వాభూతాన్య ప్రాణపాపన్నమాప సంవ్రాడాపమృతమాప సంవ్రాడాప విరాడాప సరడాప జ్యోతిగుంఠాప యాతిగుంఠ సర్వాపహ ఇది అయిందా? ఇప్పుడు అమృతకళ. ఇప్పుడు నిద్రమ్మ అబ్బని వాళ్ళు ముందుకు రండి. తెల్లని పూలు తీసుకోండి అమ్మ. అమృత కళలు చామంతులు తీసుకో. నేను మంచినీళ్ళు దాయిస్తా. ఎక్కడ తెస్తావు? నేను తెస్తాను. 10 సార్లు చేసినా ఇదో ఇంతకుముందు అక్కడ పెట్టండి. అది రాసిన చూడండి అమ్మా, అది రాసిన చోట పెట్టండి. అది సుధా ముందుకు రా. నెక్స్ట్ ఏం తెలుసని తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. అది కరెక్ట్. దాని మీద ఇంతకుముందు రాసిన చోట పెట్టినారా? అది ఎప్పుడు పెట్టామో ఇవి ఎప్పుడు పెట్టాలి.
కొన్ని దీంట్లో పోయి ఉంటా కొన్ని తీసుకోండి. దాన్ని ప్రధాన కలశము అంటారు. అదే బ్రహ్మ కలశం. దానిని వర్ధినీ కలశం అంటే ఎవరు చేస్తున్నారో వారి వంశము దినదిన ప్రవర్ధమానమవుతుంది. అది వర్ధినీ కలశం పేరు వినండి. ప్రధాన కలశం, బ్రహ్మ కలశం, ఇన్ని పేర్లు దానికి ఉన్నాయి. అదే మెయిన్. అయ్యగారు ఈ 3 కలశాలు పెడతారు ఇట్లా అనుకోని చేసేస్తారు. పెళ్ళిళ్ళు అంతే, యజ్ఞం అంతే. మనం శాక్తేయులం కనుక మనకు 5, దీంతో 6వ కలశం. ఇంకా ఇడ్చేదానికి ఒక పాత్ర, ఇది ప్రధాన పాత్ర. ఇప్పుడు ఇది పవిత్రమైంది కాబట్టి దీంట్లో వేసుకుంటున్నాను. ఇంకా అమృత కళలు చెప్పలే కదా, చిన్న కళ చెప్పలే, అప్పటికి పూర్తి అయ్యింది. అమ్మా నేను దాయస్తమ్మ అంటే ఇందా